ఐఐటీ జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సీఏసీఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. బేసికలీ ఏంటంటే ఇప్పుడు గమనిస్తే మనకి ఆల్మోస్ట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా మందికి ఉన్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్పెట్స్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ కారణం విటమిన్ ఏ అంటాము. చాలా మందికి రక్తహీనత ఉండడం వల్ల, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా వస్తుంది. సో కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా కొంతమంది పింపుల్స్ ఎక్కువ ఉండడం కానీ, లేదంటే బాడీ మొత్తము అంటే కొంతమందికి సీజన్ చేంజ్ అయినప్పుడు ఇచ్చింగ్ రావడం కానీ, అంటే బ్లిస్టర్స్ లాగా ఫామ్ అవ్వడం కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళలో ఏంటంటే పొటాషియం డెఫిషియన్సీ వల్ల కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల, సి విటమిన్ తక్కువ అయిపోయినా కూడా మనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఆడవాళ్ళలో పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడం కానీ, లేదంటే వచ్చినా కూడా క్లోటెడ్ అంటే మన బ్లడ్ క్లాటెడ్గా మనం గడ్డలుగా పడడం కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో కొంతమందికి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందనుకోండి, జాయింట్స్ మధ్యలో కొద్దిగా తిమ్మిరి పట్టడం కానీ, నొప్పులు రావడం కానీ, అడుగు వేయడానికి కూడా బరువుగా శరీర బరువు పక్కన పెడితే ఇదిగా లెథార్జిక్గా వీక్గా ఏదైనా పని చేయడానికి కూడా మనిషి అక్కడికి వెళ్ళాలి అన్నా బద్ధకంగా అనిపిస్తుంది. సో ఈ విటమిన్ డెఫిషియన్సీస్ అన్నీ ఉండడం వల్లే మనకు ఒక్కొక్క ప్రాబ్లం ఇప్పుడు చెప్పాం. మనం ఏంటి ఒక్కొక్క విటమిన్ వల్ల ఒక్కొక్క డెఫిషియన్సీ మాట్లాడుకున్నాం మనం. సో మనం ఏమంటామంటే ఇంట్లో ఫుడ్ వల్లే మనం ఏం చేస్తారు, ఈ డెఫిషియన్సీ అన్నిటికీ చాలా మంది మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసేస్తారు. ఆ టాబ్లెట్స్కి బదులు తినే ఆహారం మీద గట్టి నమ్మకం ఉంచుకుంటే బెటర్ కదా. తినే ఇంట్లో ఆహారాల్లోనే మీకు మ్యాక్సిమం చాలా మందికి అంటాం కంటి సమస్యలు ఉంటే ఆకుకూరలు తినండి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆకుకూరలు తినండి, వెజిటబుల్స్ తినండి, ఫ్రూట్స్ తినండి అని చెప్తాం. బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి నట్స్ తినండి, ఆకుకూరలు తినండి. సో అన్నిట్లో ఆకుకూరలు మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఆకుకూరల్లో ఎంత విటమిన్స్ మినరల్స్ అవన్నీ ఉంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆకుకూరలు తీసుకున్నప్పుడు కంటి సమస్య ఎవరికైనా వచ్చింది అనుకోండి, బేసికల్లీ ఎక్కడ జనరల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆకుకూరలు తినట్లేదా అడుగుతుంటాం. సో ఎందుకంటే కంటి సమస్య అంటే ఆకుకూరలు, దాని తర్వాత వెజిటబుల్స్లోకి వెళ్తాం. ఆ వెజిటబుల్స్ కూడా క్యారెట్స్ తింటున్నారా, క్యాప్సికమ్స్ తింటున్నారా ఇవన్నీ అడుగుతాం మనం. సో నేనేమంటానంటే ఆకుకూరల్లో మెయిన్ కంటెంట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, సో ఫైబర్స్ ఉంటాయి మనకి మంచిగా. సో ఆకుకూరల్లో ప్రత్యేకంగా వీటన్నిటికీ చెక్కు పెట్టే బెస్ట్ ఆకుకూర ఏదైనా ఉందంటే మనం రెగ్యులర్గా వాడతాం. పాలకూర పప్పు వాడతాము, పాలకూర ఫ్రైస్ వాడతాము, పాలకూర సూప్స్ వాడతాము, సలాడ్స్ వాడతాము. సో అన్నిటికీ బెస్ట్. అన్నిట్లోకి రారాజు అంటారా? ఆకుకూరలు అన్నిట్లో కూడా నంబర్ వన్ రాదు. ఎందుకంటే పాలకూరలో మ్యాక్సిమం అండి ఇప్పుడు చాలా మందికి ఐరన్ తగ్గిపోతుంటుంది ఆడవాళ్ళలో. పీరియడ్స్ ఇర్రెగ్యులర్ రావడము, లేదంటే పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉండడం వల్ల హెవీ ఒకసారి బ్లీడింగ్ అయింది అనుకోండి, హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. ఐరన్ కంప్లీట్గా లాస్ అవుతుంటారు. వీక్గా ఉండాల్సిన కలర్ కూడా ఉండరు, డార్క్ అయిపోవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ప్రత్యేకంగా వైట్ హెయిర్ కూడా కారణమైపోతుంది. సో వీటన్నిటికీ ఎందుకు ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ సంపూర్ణంగా ఎందులో దొరుకుతుంది, చాలా దానిలలో దొరుకుతుంది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా దేని గురించి మాట్లాడుతున్నాం, పాలకూర గురించి. కాబట్టి మనం ఎందుకు అంటే పాలకూర తినండి అంటే ఖచ్చితంగా అంటే చాలామంది పిల్లలు కూడా మనం పాలకూర పెడితే ఆకుకూరలన్నీ పక్కన పెట్టేస్తారు, ఏదో ఉన్న దాంట్లో వాళ్ళకి నచ్చింది తింటుంటారు. సో మనం పాలకూరని వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్, దీంతో పాటు మనం మునగాకు కూడా ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తాం. మునగాకులు కూడా రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. అంటే దాని మునగాకుని మనం తీసుకోవడం వల్ల పాలకూరని, మెంతి కూర తీసుకోవచ్చు, బచ్చల కూర అద్భుతంగా పనిచేస్తుంది, పొనగంటి కూర, ఇవన్నీ ఆకుకూరలు. సో ఈ అన్ని ఆకుకూరల్లో కూడా విటమిన్స్ మినరల్స్ మనకి పుష్కలంగా దొరుకుతాయి. అండ్ మనం ప్రత్యేకంగా ఈరోజు మనం ఐరన్ గురించి మాట్లాడుతున్నాము, విటమిన్ కే గురించి మాట్లాడుతున్నాము, విటమిన్ ఏ గురించి మాట్లాడుతున్నాము, సో విటమిన్ సి గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ మనకు అందరికి తెలిసినవి. సో మెగ్నీషియం ఒక్కొక్క డెఫిషియన్సీస్ ఒక ప్రాబ్లం ఉంది కదా. ఈ సంపూర్ణంగా దొరికే విటమిన్స్ మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. సి ఉంటే ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. ఇవన్నీ మనకి సంపూర్ణంగా దొరికే ఆకుకూర ఏదైనా ఉందంటే అది బెస్ట్ పాలకూర. ఓకే, ఎవరైనా స్కిప్ చేసే వాళ్ళు ఉంటే అట్లీస్ట్ పాలకూర అయినా తినండి. పాలకూర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ మనం పాలకూరను కూడా ఇంట్లో పెంచుకుంటాము. ఎంత అసలు ఈజీగా మెంతి కూర ఎంత ఈజీగా పెంచుతాం మనం, పుదీనా ఎంత ఈజీగా, కొత్తిమీర ఎంత ఈజీగా, పాలకూరను కూడా ఈజీగా పెంచుకుంటాం. ఎందుకంటే మధ్య పాలకూరను కూడా బయట దొరుకుతున్నప్పుడు చాలా రకరకాలు సో మనం అదే ఒకవేళ మనకి బాల్కనీస్లో ప్లేస్ ఉంటే మాత్రం ఆకుకూరలు పెంచుకోండి. ప్రతిరోజు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆకుకూరలు తినమన్నాం కదా అని చెప్పేసి 2 రోజులు ముచ్చట అంతే తింటాం. అది కూడా ఏం చేస్తాము, ఇంట్లో ఒక 4 ఉన్నారనుకోండి, 1 కట్టు 2 కట్టలే తెస్తాం. 4 ఉంటే 8 కట్టలు తేండి, మంచిగా వాష్ చేయండి. ఈవెన్ వండే విధానంలో కూడా మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఏ ఆకుకూరైనా సరే ఫస్ట్ ఒక 15 to 20 minutes
వాటర్లో సోక్ చేయాలి. లైట్గా పసుపు కానీ సాల్ట్ కానీ వేసి సోక్ చేయండి. ఓకే. సో దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ మనకి బయట మనకు జస్ట్ మనం అన్ని పెస్టిసైడ్స్ వేసి ఎంత ఇంట్లో పెంచుకున్నా కూడా అంతంత పెంచలేము మనం. ఇంటి నుంచి బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. బయట నుంచి తెచ్చుకుంటున్న కొన్ని ప్రికాషన్స్ వాటర్లో ఇవన్నీ సోక్ చేసేసి మనం ఒక 15 to 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత దాన్ని తీసి చిన్న చిన్నగా మరీ అప్పటికప్పుడే వండుతున్నప్పుడు కట్ చేసుకుంటే బెటర్. ఆకుకూరలు స్పెషల్లీ. వెజిటబుల్స్ అంటే మనకి టైం లేదంటే మనం కట్ చేసి పెట్టుకున్నా కూడా మనకు అంత ఇబ్బంది ఉంటుంది. బట్ ఆకుకూరలు ఎప్పుడైతే మనం కట్ చేసి అప్పటికప్పుడు మనము కొద్దిగా వెల్లుల్లిలో ఎన్ని బెనిఫిట్స్. గార్లిక్ తీసుకోవడం వల్ల మనకి పచ్చి గార్లిక్ తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తుంటాయి. మనం కర్రీ ఇప్పుడు ఆకుకూరలు వండుతున్నప్పుడు మ్యాక్సిమమ్ నేను ఒక 15% గార్లిక్ వేయమంటుంటాను. సో గార్లిక్ని కూడా చాప్ చేసి లైట్గా క్రష్ చేయాలి, వెరీ లైట్గా క్రష్ చేసి కొద్ది ఘీ కానీ సంథింగ్ ఏదైనా ఆయిల్ కానీ వేసి గార్లిక్ వేసి కొద్ది జీలకర్ర వేసి ఉల్లిపాయ వేసి ఆకుకూర మొత్తం వేసి ఒక 30 seconds to 1 minute మనం స్టవ్ మీద పెట్టామనుకోండి, దీంట్లో వాటర్ మొత్తం మనకి వాటర్ లాగా వస్తుంది. ఆకుకూరలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. మీరు గమనించి వండుతున్నప్పుడు ఆకుకూర పప్పు చేసినా కూడా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొద్ది వాటర్ వేసినా కూడా ఎక్కువ అవుతుంది మనకి వాటర్, కానీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఆకుకూరలో. అది చెప్తున్నాం కదా, ఇంత మనం డీటెయిల్గా మాట్లాడడానికి కారణము మోషన్ సరిగా రాకపోయినా, స్కిన్లో పింపుల్స్ ఎక్కువ ఉన్నా, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, జుట్టు రాల్సున్నా, మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల, బోన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చాలా మంది ఎక్కువసేపు నిలబడ్డారు తిమ్మిరి వస్తుంటుంది, చిన్నగా తిమ్మిరి రావడము, చీమలు కుట్టినట్టు, దానికి కూడా బెస్ట్ థింగ్ పాలకూర. సో మనం అలా పాలకూర వేసి మూత పెట్టి 30 seconds దింపే ముందు మనం వాల్నట్ ఉంటాయి కదా, వాల్నట్స్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి, మన అవిసె విత్తనాలు, దాంట్లో ఇంకా లేని విటమిన్స్లో వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతాయి. ఈ వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ రెండు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, మోర్ ఫైబర్ ఉంటుంది, ఇంకా రిచ్ ఇన్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. ఈ పౌడర్స్ చేసుకొని ఆకుకూర ఫ్రై, ఏ ఆకుకూర ఫ్రై అయినా దింపే ముందు ఒక 2 స్పూన్లు జల్లేసేయండి. మనం ఏం చేస్తున్నాం, ఆకుకూర ఫ్రై అంటే పల్లి పౌడర్ కానీ నువ్వుల పౌడర్ కానీ జల్లుతా ఉంటాం. సో ఈ రెగ్యులర్గా అదే ఎందుకు జల్లాలి, ఆ వాల్నట్ని ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని జల్లేసుకున్నారనమాట, అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది ఆకుకూర. అలా ఆకుకూర పిల్లలకి పెట్టడం వల్ల ఇప్పుడు సూప్ మనము ఇలాగా ఆకుకూర ఫ్రై చేసుకుని డైలీ మనము తింటున్న ఫుడ్లో 20% to 30% రైస్ పెట్టుకుంటే, రిమైనింగ్ 40% వెజిటబుల్ కర్రీ పెట్టుకుంటే, రిమైనింగ్ వెజిటబుల్ విత్ కాంబినేషన్ ఏదైనా బొబ్బర్లు కానీ లేదంటే చోలే కానీ, సో బీన్స్ కానీ, ఇలా కాంబినేషన్లో ప్రోటీన్ కొద్దిగా ఉండాలి, ఎక్కువ వెజిటబుల్స్ వేసుకొని కర్రీ ఒక బౌల్లో, ఆకుకూర ఫ్రై ఒక బౌల్లో, సో 30% ఆకుకూర అలా కాంబినేషన్లో ఒక డెకరేట్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని తినండి. సో దీంట్లో వెజిటబుల్స్లో కావాల్సిన విటమిన్స్ వస్తున్నాయి, దాంట్లో వేసుకుంటున్నాం మన ప్రోటీన్, బొబ్బర్లు వేసుకుంటున్నాం, ఒకరోజు పన్నీర్ వేస్తున్నాం, ఒకరోజు తోఫు సంథింగ్ ఇలా వేసుకొని తింటున్నా. ఎప్పుడు ఏదైనా కర్రీ వండుతున్నప్పుడు ప్రోటీన్ కర్రీ వెజిటబుల్స్ వేసి వండండి, ఈజీ డైజెషన్ అవుతుంది. అలా ప్రోటీన్ కర్రీ, రైస్ విత్ ఆకుకూర ఫ్రై. ఆకుకూర ఫ్రైలో కూడా ఇంకా న్యూట్రిషియస్గా ఉండాలని మనం వాల్నట్ పౌడర్ వేస్తున్నాం, ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేస్తున్నాం. ఇలా మీల్ ప్రిపేర్ చేసుకొని తినండి, అల్టిమేట్ అండి. ఒకవేళ డైలీ మనం పాలకూర తినట్లేదు, సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కూర తింటున్నాం, సో ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడన్నా సరే కొద్దిగా మనం ఒక 2-3 మునక్కాయ ముక్కలు, పాలకూర ఆకులు కొద్దిగా, కొత్తిమీర, పుదీనా, 2-3 మిరియాలు, ఓకేనా, మనం కొద్దిగా వేస్తే సోంపు కానీ జీలకర్ర కానీ 2 లవంగాలు కూడా వేయచ్చు. వేస్తే ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి, కొద్ది వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి, లేదంటే గిన్నెలో పెట్టేసేయండి. ఒక 1 minute తర్వాత తీయండి, కొద్దిగా మంచిగా సూప్ లాగా మంచిగా క్రష్ చేయండి, పప్పు మనం చేస్తాం కదా క్రష్, తీసేసుకొని ఆ సూప్ తాగండి, మోర్ ఎనర్జీ. మనం ఏం చేస్తున్నాం అంటే టీ, కాఫీలు ఇవన్నీ పెట్టేసుకొని దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడము, ఏజ్డ్గా కనపడడం. నేను రెగ్యులర్గా ఇప్పుడు వచ్చే మిల్క్ అంత ప్రాపర్గా లేవు, మనం ఏవి ప్రాపర్గా లేవు. సో మనం ఈవెన్ టీస్ కూడా రెగ్యులర్ అలవాటు ఉంటే ఓకే, క్వాంటిటీ ఆఫ్ తగ్గించుకుంటా పోతే బెటర్, కానీ 4-5 సార్లు టీ తాగడం వల్ల దానివల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్, బ్లోటెడ్గా అయిపోవడం. ఆ టీ రీప్లేస్మెంట్స్ సూప్ తీసుకోండి. సో నేను ఒక్కటే అంటానండి, మనం తింటున్న ఆహారం, ప్రతి ఆహారంలో మీరు తీసుకుంటున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ అన్ని న్యూట్రిషన్ ప్రాపర్గా ఉంటుంది, కానీ దాంట్లో మనకి ఇంకొద్దిగా కాంప్లికేటెడ్ అంటే లైక్ మనకు ఈ డెఫిషియన్సీ వల్ల ఈ ప్రాబ్లం, ఆ డెఫిషియన్సీ వల్ల ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, వాటిని మనము కంప్లీట్గా న్యూట్రిషన్తో తీసుకుంటే పాలకూరలో అంత అద్భుతమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి తీసుకోండి, ఇలా సూప్స్లో కానీ, ఆకుకూర ఫ్రై లాగా కానీ, పప్పులాగా కానీ, సో రకరకాలుగా సలాడ్స్ లాగా తీసుకోవచ్చు. కొద్దిగా మనము కీరా కట్ చేసి, బీట్రూట్, క్యారెట్ అవన్నీ చాప్ చేసి వేసేసి, ఆకుకూర కూడా లైట్గా మనం లైట్ స్టీమ్ చేసుకొని అది కూడా వేసుకొని, కొద్దిగా పెప్పర్, సాల్ట్ వేసుకొని, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్
తీసుకుంటారు, ఎందుకంటే సలాడ్ ఎంత బాగా కనబడుతుందో. ఓకే. లైట్గా లెమన్ కలుపుకొని తీసుకున్నారనుకోండి, అసలు కంప్లీట్ న్యూట్రిషన్ అది. సో మనం పాలకూరలో ఉన్న న్యూట్రిషన్తో పాటు ఇంకా కొన్ని నట్స్ వేస్తున్నాము, మనం కుకుంబర్ ఇస్తున్నాం, క్యారెట్ ఇస్తున్నాం, చూసారా సంపూర్ణమైన ఒక బౌల్లో ప్రాపర్ న్యూట్రిషన్ అందుతుంది మనకు. అన్ని కాస్ట్లీ ఫుడ్లే అవసరం లేదు, మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయండి. మనము బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పెట్టేసి తినేస్తూ ఉంటాం, దానికి కొద్దిగా ఆకుకూరల కోసం పెట్టడం కానీ, కొన్ని పంకిన్ సీడ్స్లో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి, నర్వ్ స్ట్రెంత్ ఇంకా ఈవెన్ చిన్నవి మనకి దొరకని దాని గురించి ఆలోచించే బదులు ఈజీగా అవైలబుల్. నేను ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ కూడా మనం చిన్నగా అప్పుడు మనకి జ్ఞానం బాగుండేది, సన్ఫ్లవర్ సీడ్స్ ఒలుచుకొని తినేవాళ్ళు చిన్నప్పుడు. మనం మా జనరేషన్ అయితే అసలు సన్ఫ్లవర్ సీడ్స్ స్కూల్కి అయితే మేము బాక్స్లో తీసుకెళ్లే వాళ్ళం, లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో అదే తినేవాళ్ళం. ఇప్పుడు ఒక మైత్ వచ్చింది కదా, ఎక్కువగా అవి తింటే కొంచెం అప్సెట్ అవుతుంది. అలా ఏముంటుందండి, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక లిమిట్. ఇప్పుడు ఒలిచి పెట్టేసి ఇస్తున్నారు కాబట్టి ఎంత పడితే అంత తింటున్నాం. ఏదైనా ఒక మోతాదులో తినాలి, మోర్ దెన్ తింటే అది ఏదైనా సరే, రైస్ తినాలి కంపల్సరీ, ఒక మోతాదులో తింటే అది మంచిది, మోర్ దెన్ తింటే ప్రాబ్లం. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఒలిచి మనకి అవైలబుల్గా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయని చెప్పి చిన్న ఒక స్పూన్ తినాలి పర్ డే, దాన్ని 4 స్పూన్లు తింటే ప్రాబ్లమే కదా. ఏదైనా సరే ఒక లిమిట్గా తీసుకోండి. ఆ రోజు కావాల్సిన న్యూట్రిషన్, ఇప్పుడు మనకి డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన న్యూట్రిషన్ ప్రాపర్గా దొరకాలి. మోర్ దెన్ తీసుకుంటే, ఇప్పుడు ప్రోటీన్ డైట్ అంటున్నారు, తీసుకోవాలి ప్రోటీన్, ఇంత రిక్వైర్మెంట్ ప్రోటీన్ ఉంది, ఇంత తీసుకోవాలి. మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారు అంటే అది యూటిలైజేషన్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మోర్ దెన్ తీసుకోవచ్చు, ప్రాబ్లం. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మనం ఆ వీడియో చూసి ఈ వీడియో చూసి ఎగ్స్ తింటే మంచిది, ఇది తింటే మంచిది, అది తింటే మొత్తం తినేస్తున్నాము, బట్ ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోతుంది. అప్పుడు మనము ఏది ఎక్కువ అయిపోతుంది కదా బాడీలో, అది ఏదైనా పాయిజనస్గానే మారుతుంది. సో ఏదైనా ఒక లిమిట్గా, ఇప్పుడు ఈరోజు మొత్తానికి మనకి ఎంత కావాలో అంత న్యూట్రిషన్ ప్రాపర్గా మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా డీటాక్స్ వాటర్లో కొద్దిగా తులసిలో మోర్ ఆక్సిజన్ ఉంటుంది, పుదీనాలో మోర్ ఆక్సిజన్ ఉంటుంది, నీళ్ళలో వేసి లైట్గా మరిచుకొని ఫస్ట్ డే స్టార్ట్ విత్ అలా లీఫీ వెజిటబుల్తో. తులసిలో మనం కషాయం వాడే వాళ్ళము కోవిడ్ టైంలో, ఎంత బెనిఫిట్ దాని గురించి అప్పుడు తెలిసింది అందరికీ. అలా మార్నింగ్ అలాగా మొత్తం నీట్గా పేగులు స్టమక్ అంతా ఫ్లష్గా క్లీన్ చేసే ఆకుకూరల్లో మన తులసిలో మంచి గుణం ఉంటుంది. తులసి, జీలకర్ర, ఏదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంటే జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోండి, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి అలా మార్నింగ్ డీటాక్స్ వాటర్ మంచిగా జావ ప్రిపేర్ చేసుకోండి, రాగి జావ కానీ, జొన్న జావ కానీ, సజ్జ జావ కానీ, అలా. దాని తర్వాత మంచిగా మనం బ్రేక్ఫాస్ట్లో మ్యాక్సిమం జావ కిందే పెట్టుకోండి. జావ తిన్నా కూడా ఆకలిస్తే 1 or 2 ఇడ్లీస్ కానీ పెసరట్టు కానీ తీసుకోండి. లిమిట్, తినడానికి తిండికి మధ్యలో గ్యాప్ ఇవ్వండి, స్పేస్. అదే జావ తాగిన 5 నిమిషాలకి బ్రేక్ఫాస్ట్ చేస్తాను హెవీ అయిపోతుంది, అది కూడా ఏమవుతుంది బ్లోట్ అయిపోతుంది. అప్పుడు మనకి కన్ఫ్యూజన్, అరే మనకి ఇది పడట్లేదేమో అనిపిస్తుంది. పడట్లేదని కాదు, గ్యాప్ లేకుండా ఓవర్లోడ్ ఎగ్జాక్ట్లీ. సో అలాగా. సో మనం ఆకుకూరల్ని మనం మధ్యాహ్నం పూట పెట్టుకోవడం, ఈవినింగ్ టైమ్స్లో సూప్ లాగా తీసుకోవడము. ఇప్పుడు ఇడ్లీ చేస్తున్నారు, పిల్లలకి ఏం సూప్స్ ఇస్తున్నా తాగట్లేదు, ఆకుకూర రాదు. సో ఇడ్లీని మనము మంచిగా కట్ చేసేసుకొని ఇడ్లీ బ్యాటర్తో కలిపి ఇడ్లీ చేయండి. పాలకూర ఇడ్లీ ఒకరోజు, గ్రీన్ ఇడ్లీ అని తింటారు కదా వాళ్ళు, క్యారెట్ ఇడ్లీ ఒకరోజు, అలా. తినే ఫుడ్ ఎప్పుడైనా సరే మెయిన్ అండి, మనం తింటున్న ఫుడ్ కరెక్ట్ విధానంలో ఉండాలి, కరెక్ట్ టైంకి ఉండాలి. మనం ఏమనుకుంటామంటే ఇది పడట్లేదు అదా పడట్లేదు అంటుంటాం కానీ, బట్ మనం కరెక్ట్ టైంకి తింటున్నామా లేదా, మనం అనుకున్న, ఇప్పుడు మనం పొట్ట ఎంత ఉంటుంది, అరిచేయి అంత పొట్ట. మనిషి ఎంత బాడీ వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మన అరిచెయ్యి అంతే పొట్ట ఉంటుంది. మనం బరువు ఎక్కువ ఉన్నాం కదా అని చెప్పి ఇలాస్టిసిటీ పెంచుకోదు పొట్ట, మన ఇంతే పొట్ట. మనకి ఎంత వేయగలుగుతాం ఆ లిమిట్గా వేయండి. సో ఇది తిన్న తర్వాత కొద్ది గ్యాప్ ఇవ్వండి నెక్స్ట్ ఫుడ్కి. గ్యాప్లెస్గా ఫుల్ చేసేస్తున్నాం అనుకోండి, అదేమవుతుంది, డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వక అది మొత్తము డ్రౌజీగా అయిపోతుంది. మనిషిలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అక్కడ వస్తున్నాయి. మనం అనుకుంటాం అన్నీ తింటున్నాం కదా మేడం చెప్పినవన్నీ, కానీ మనకి ఎందుకు బాడీలో ఆ ఎనర్జీ లేదు అంటే, ఓకే మోర్ దెన్ తింటున్నారేమో ఒకసారి గమనించండి, దాన్ని ఒక లిమిట్గా తినండి.